రాగి దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కమెంట్స్ లో అడిగారండి. ఆ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి. కానీ ఈ వింటర్ కి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే మాత్రం దోస. అవి కూడా వేడివేడిగా తింటూ ఉంటే ఒక దోస ఎక్కువ తినాల్సిందే. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే రాగి దోసలు వేశాను. దానికి కాంబినేషన్ గా వచ్చేటప్పటికి టొమాటో కొత్తిమీర చట్నీ చేశాను. రాగి దోస బ్యాటర్ తోనే గుంత పునుగులు వేద్దాం అనుకున్నాను. కానీ ఆనియన్స్, క్యారెట్ ఏమీ కట్ చేసి లేవు. ఇంకా టైం అవుతుందని చెప్పి దోసలే వేసి పెట్టేశాను. నిన్న నైట్ ఆకుకూర క్లీన్ చేసి పెట్టుకోవటం మర్చిపోయాను. దానివల్ల మార్నింగ్ అంతా రష్ అయిపోయిందండి. లంచ్ కి వచ్చేటప్పటికి తోటకూర, చుక్కకూర రెండు కలిపి పులుసు కూరలా చేశాను. ఈ వీటితో పాటు కొంచెం పెరుగన్నం కూడా పెట్టేశానండి. మా చిన్న పాపకి ఇంకా సంక్రాంతి పిండి వంటలు అయిపోయే వరకు ఇంకా అవే స్నాక్స్ లో పెట్టాలి. ఇంకా వేరేవేవి పెట్టుకోదు. పెద్దామకేమో అసలు ఏమి వద్దు అనింది. మా కిడ్స్ నేమ్స్ అడిగారండి. పెద్ద పాప పేరేమో తేజోమయి, చిన్న పాప పేరేమో జస్విక. ఇవి వాళ్ళ రియల్ నేమ్స్. ఇంట్లో మాత్రం పెద్ద పాపని బన్ను, చిన్న పాపని మిన్ను అని పిలుస్తాము. ఇంతకీ ఈ రోజు మీ కిడ్స్ కి ఏం ప్యాక్ చేశారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.